ఏపీలో అధికారం మారి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వ పనితీరు సాఫీగానే సాగిపోతుందనే చెప్పవచ్చు. అయితే ఈ 9 నెలల్లోనే చాలా మంది కూటమి ఎమ్మెల్యేలు మంచి పనితీరు కనపరిచి ప్రజల మద్దతు మరింత పెంచుకున్నారు. అదే సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు అక్రమాల్లో ఆరితేరిపోయి ఈ 5 ఏళ్లలోనే ఎంతో కొంత దోచుకోవాలనే టార్గెట్ తో వెళ్తూ చెడ్డ పేరు తెచ్చుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కొందరు వరస్ట్ ఎమ్మెల్యేలుగా ముద్ర వేసుకున్నారు. అలాగే నిరంతరం ప్రజల్లో ఉంటూ ఎలాంటి అవినీతి లేకుండా కొందరు మంచి పేరు తెచ్చుకున్నారు. ఏపీలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మంచి పనితీరు కనబరుస్తున్నారట. వరుసగా విజయవాడ ఈస్ట్ నుంచి 3 సార్లు గెలిచిన గద్దె నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారట. ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారట. అలాగే నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. ఇక ఈయన అవినీతి జోలికి అస్సలు వెళ్లరు. ఆ విషయం నియోజకవర్గ ప్రజలే గట్టిగా చెబుతారు. ఒకవేళ అనుచరులు ఎవరైనా అలాంటి కార్యక్రమాలు చేస్తే వారిని మందలిస్తారు. మొత్తానికి గద్దె రామ్మోహన్ ఏపీలో బెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు.